గవర్నమెంట్ 500 సిలిండర్ ఇస్తామంటారుగా. లేదు లేదు సిలిండర్ 500కి వస్తలేదా? వస్తలేదు. ఎట్లుంది ఫ్రీ బస్సు? ఏం ఫ్రీ బస్ పెట్టకుండా అయిపోతుంది. పెట్టేనా మాది అయ్యో మీకోసమే కదా. మీరు ఎక్కుతలేరా? ఎక్కుతున్నాం, ఎందుకు ఎక్కం కానీ మరి ఎక్కుతున్నాక మళ్ళీ ఎందుకు పెట్టినా? ఎందుకు అది ఏం లాభం, అది పెట్టేనా ఇంకా వేరే ప్రాంతం చేసినా బాగుండు. అది పెట్టేనా అది పెట్టేమన్నా ఇది మిగులుతలేవా? ఏం మిగులుతున్నాయి, ఏం మిగిలి కొట్టుకోడు గుద్దుకోడు కానుకున్నాం. అయ్యో ఎందుకట్లా? ఎక్క పిరి బస్ అని ఏమైనా ఇదవుతుందా, ఏం చేస్తురా? ఇంకా పథకాలు వస్తున్నాయి, 6 గ్యారెంటీలు ఏం మాకైతే ఏమి రాలేదు. ఈ కళ్యాణ లక్ష్మి తుల బంగారం ఏమైనా వస్తున్నాయి మీ సైడ్? ఇక్కడ సైడ్ ఏం అనలే, ఇక ఏం లేవు. తుల బంగారం కూడా ఇచ్చుడు పెళ్ళిళ్ళు అయినా తెలియదు కానీ మాకైతే ఇక్కడైతే ఇవ్వలే, ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఇంతవరకు అయితే పింఛన్లు ఏమైనా పెరిగినాయా? గయ్య 2000 ఏం వచ్చినా ఏం పెరగలే పింఛన్లు. గయ్య 2000 వస్తుంది. మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, అవి కూడా వస్తున్నాయి. ఇస్తే కొంచెం ఆసరా అవుతుండేనా? ఆసరు కావా మరి, ఇస్తే ఆసరు అయితే కానీ ఏమి అన్నాడు కానీ ఏదన్నది ఏది పై ఏది అమలు చేస్తారు, ఏది అమలు చేస్తారు. 100 రోజుల్లోనే అన్నాడు కదా ఇవన్నీ. ఏది లేదుగా. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని గెలిపించుకురు కదా, వేసి మార్పు రావాలన్నారు. ఎట్లుంది మార్పు మరి? ఏం మార్పు ఏముందో అంతేనా? అంత గజిబిజిగా ఉన్నదా? గవర్నమెంట్ 500 సిలిండర్ ఇస్తామంటారుగా. లేదు సిలిండర్ 500కి వస్తలేదా? వస్తలేదు. ఎట్లుంది ఫ్రీ బస్సు? ఏం ఫ్రీ బస్ పెట్టకుండా అయిపోతుంది. పెట్టేనా మాది అయ్యో మీకోసమే కదా. మీరు ఎక్కుతలేరా? ఎక్కుతున్నాం, ఎందుకు ఎక్కం కానీ మరి ఎక్కుతున్నాక మళ్ళీ ఎందుకు పెట్టినా? ఎందుకు అది ఏం లాభం, అది పెట్టేనా ఇంకా వేరే ప్రాంతం చేసినా బాగుండు. అది పెట్టేనా అది పెట్టేమన్నా ఇది మిగులుతలేవా? ఏం మిగులుతున్నాయి, ఏం మిగిలి కొట్టుకోడు గుద్దుకోడు కానుకున్నాం. అయ్యో ఎందుకట్లా? ఎక్క పిరి బస్ అని ఏమైనా ఇదవుతుందా, ఏం చేస్తురా? ఇంకా పథకాలు వస్తున్నాయి, 6 గ్యారెంటీలు ఏం మాకైతే ఏమి రాలేదు. ఈ కళ్యాణ లక్ష్మి తుల బంగారం ఏమైనా వస్తున్నాయి మీ సైడ్? ఇక్కడ సైడ్ ఏం అనలే, ఇక ఏం లేవు. తుల బంగారం కూడా ఇచ్చుడు పెళ్ళిళ్ళు అయినా తెలియదు కానీ మాకైతే ఇక్కడైతే ఇవ్వలే, ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఇంతవరకు అయితే పింఛన్లు ఏమైనా పెరిగినాయా? గయ్య 2000 ఏం వచ్చినా ఏం పెరగలే పింఛన్లు. గయ్య 2000 వస్తుంది. మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, అవి కూడా వస్తున్నాయి. ఇస్తే కొంచెం ఆసరా అవుతుండేనా? ఆసరు కావా మరి, ఇస్తే ఆసరు అయితే కానీ ఏమి అన్నాడు కానీ ఏదన్నది ఏది పై ఏది అమలు చేస్తారు, 100 రోజుల్లోనే అన్నాడు కదా ఇవన్నీ. ఏది లేదుగా. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని గెలిపించుకురు కదా, వేసి మార్పు రావాలన్నారు. ఎట్లుంది మార్పు మరి? ఏం మార్పు ఏముందో. అంతేనా? అంత గజిబిజిగా ఉన్నదా?